శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలపడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి. దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీనరాశి వారికి ఈ అక్టోబర్ నెల 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చిక్కడు దొరకడు అని అంటారు చూసారా. ఈ నీళ్ళలో చేప ఎలా ఉంటుంది, ఎలా తిరుగుతూ 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 ఇలా మాయమవుతుంటుంది చూసారా, అలాంటి ఒక భావనతోనే ఎప్పుడు ఉంటారు. ఏది చేసినా అలా ఎస్కేప్, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఎస్కేప్ అవుతారు, ఏ విధమైనటువంటి సంతోషం వచ్చినా ఉప్పొంగిపోరు. అన్నిటినీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే అద్భుతమైనటువంటి రాశి, అందమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి. వారికి కూడా 7.5 శని నడుస్తుంది. జన్మ శనిలో ఉన్నటువంటి ఆ యొక్క శని యొక్క వీర్యం కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. స్ట్రెస్ ఉంటుంది, పనిలో ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక సమయం గడ్డుకాలం అని చెప్పచ్చు. వెయిట్ చేయాలి, సహనం వహిస్తే కష్టపడి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం, కొత్త కాంట్రాక్టులు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వస్తాయి. కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇదొక మిశ్రమ కాలం అని చెప్పచ్చు. లాభం సాధారణమైనటువంటి స్థాయిలోనే వ్యాపారస్తులకి ఉంటుంది. పాత స్టాక్ అంతా అలా మిగిలిపోయి ఉంటుంది. ఏం చేయాలరా భగవంతురాన్ని దైవ ప్రార్థన చేయండి. రానున్న రోజులన్నీ కూడా మంచిదే. మీకు బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి, చిట్ ఫండ్స్ రావాలనుకున్న వాళ్ళకి, ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కోసం రావాలనుకునే బిల్డింగ్ పర్మిషన్స్ కావాల్సిన ఇవన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్. మీరు మహిళలకి, కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీరు ఒక పాయింట్ అవుతారు. అవన్నీ కూడా జారకుండా, మనం నోరు జారకుండా ఉంటే చాలు. అందరితో సహనంగా ఉంటే మంచిది. మహిళలు అంటేనే సహనంగా ఉన్నవాళ్ళు, ఇంకా కొంచెం సహనాన్ని ఎక్కువ తీసుకుంటే మంచిది. గృహిణులకి, పిల్లలకి క్రమం తప్పకుండా వారికి వేయాల్సినటువంటి చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో వ్యాక్సిన్స్ వేయడము, ఏమైనా ట్రీట్మెంట్కి సంబంధించిన ఏమైనా వేయడం చాలా జాగ్రత్త పడండి. పెద్దల సలహాతో మంచి విషయాన్ని పొందండి. వివాహం కాని వారికి, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా ఇది కార్తీక మాసంలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నవంబర్ తర్వాతనే బాగుంటుంది చెప్పచ్చు. అక్టోబర్ అంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి, చాలా అంటే చాలా కష్టపడి చదవాలి. విదేశాల విద్య అయిపోయి ఉద్యోగం కోసం చేస్తున్న వాళ్ళకి ప్రయత్నం, జనవరి తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ అయ్యి నాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదు, వెయిట్, అన్నీ వస్తాయి, అద్భుతంగా జరుగుతుంది. చాలా స్పీడ్గా ఆ చాప ఎలా నీలో ఇలా ఇలా జిగ్ జగ్ జిగ్ జగ్ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకునే రాశి ఏదైనా ఎక్కువ ఉందంటే అది మీనరాశి వారే. ఇలాంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్త. ఫుల్ స్టాప్ అంటారు చూసారా, కమాలు ఉండకూడదు జీవితంలో. ఫుల్ స్టాప్, అప్పుడప్పుడు కొన్ని సమయంలో ఫుల్ స్టాప్ చేసి ఆగండి. అప్పుడు మీకు నిజమైనటువంటి యొక్క రియాలిటీ ఏంటో కనబడుతుంది ఆ మీనరాశి వారికి. షేర్ మార్కెట్ 100% మిశ్రమం ఈసారి, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి కొనుగోలు మధ్య చిన్న చిన్న నష్టాలను, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలకి కూర్చొని మాట్లాడండి. కోర్టు నిర్ణయించడం కాదండి, ఏదో ఒక మనస్పర్ధతో విడిపోయి ఉంటారు కదా, కూర్చోండి. మీరు వారికైనా ఫోన్ చేయండి, వారు మీకైనా ఫోన్ చేయండి, మాట్లాడి కూర్చొని సర్దుకొని. మీనరాశి మిత్రులారా,
భార్యాభర్తలో సఖ్యత లోపం ఉంది, దాన్ని కవర్ చేసుకోండి. ఎందుకంటే ఈ జీవితకాలం మన పూర్వీకులు మన పెద్దవాళ్ళందరూ ఎలా 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీని వివాహంలో జరుపుకున్నారు. కొత్తగా నూతనంగా వివాహమై అతి త్వరలో విడాకులు తీసుకుంటున్నటువంటి వారు లేదా విడిపోయినటువంటి వారు చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చెప్తూ ఉండగా మీరు ఏం చేస్తారంటే కూర్చొని మాట్లాడి జీవితకాలం కలిసి ఉండండి. దాంపత్యంలో అద్భుతమైనటువంటి అనుభూతిని పొంది చక్కగా సత్సంతానాన్ని పొంది జీవితంలో ఎదగండి. అన్ని రకాలుగా మీరు పొందుతారు. నూతన గ్రహం కోసం ప్రయత్నం చేసే మీనరాశి మిత్రుల వారికి భూమి కానీ ఇల్లు కానీ నవంబర్ తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. రైతులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఆరోగ్యపరంగా నిద్ర లేనితనం కారణం 24 గంటల సేపు ఫోన్లో కూర్చోవడం. ఆ ఫోన్ మీకు శత్రువు ఏదైనా ఉందంటే అది ఫోనే. ఆ ఫోన్ని పక్కన పడేయండి. ఫస్ట్ మీకు మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆరోగ్యం కావాలంటే ఫోన్ పడేయాలి. ఫోన్ కావాలంటే ఆరోగ్యం ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది. జాగ్రత్త పడండి. స్ట్రెస్, జీర్ణ సమస్య విపరీతంగా రావడం, మహిళలకైతే గైనిక్ రిలేటెడ్గా బాగా ఇబ్బంది రావడం, ఈ యొక్క పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ రావడం, లేకపోతే ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్త. ఆహారంలో ఆయిల్ కంటెంట్స్ కాస్త తగ్గించి తినండి. పచ్చి కూరగాయలు అలాంటివన్నీ కూడా తినండి. చంద్రాష్టమం అక్టోబర్ ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉందంటే మీనరాశి వారికి 21/10/2025 9:36 నుండి 23:10 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్త పడండి. వాహనదారులు వీరికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త పడిన చిన్న అనారోగ్యాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఇంకా మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య ఈ నెల 7. అదృష్టం ఇచ్చే రంగు తెలుపు, ఆకుపచ్చ మరియు కాఫీ కలర్. ఈ 3 కలర్లు మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలం. శుభ సమయం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. శని భగవానునికి ప్రార్థన చేయండి. తైలాభిషేకం చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శని భగవానునికి అర్చన చేయండి. ఆ స్వామివారి ప్రసన్నం చేసుకోండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనె దీపాలను ఎలా వెలిగించాలి. ఎలాగో కార్తీక మాసం దసరా సమయాలే కదా, చక్కగా దీపాలు వెలిగించండి. అన్ని స్ట్రెస్ కూడా పోతుంది. పోయి అక్కడ కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. కూర్చొని కళ్ళు మూసుకొని, భగవంతుడా నా యొక్క జీవితం ఎలా పోతుందో నాకే తెలియట్లేదు, నేను మీ దగ్గర సర్వస్య శరణాగతి అని స్వామి వారి దగ్గర ప్రార్థన చేయండి. ఆయన చూసుకుంటారు. దైవానికి మించింది ఏం లేదు. మనం చేసే ప్రయత్నం కొద్దిగా మాత్రమే, కానీ దైవం మీకు ఎన్నో మేలు చేస్తారు. అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు. అన్ని పేదవాళ్ళకి భోజనం తీపి తినిపించండి. చక్కగా తీపి తినిపించండి. అన్ని రకాలుగా మేలు ఉంటుంది. 9 అనే ఒక సంఖ్య గల చెప్పులు, ఒక బ్లాక్ చెప్పుల్ని, అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒకటి కొని వాళ్ళకి తొడిగియండి. పేదవాళ్ళకి మీరు చేతిలో పెట్టుకొని తొడిగియండి. చూడండి, ఆ దారిద్ర్యం అంతా పోతుంది, ఆ శని దోషం అంతా తొలగుతుంది. అంత గొప్పగా ఉంటారు. ఇంకనూ 12 రాశి ఫలితాల్లో ఉన్నటువంటి మేషాది నుంచి మొదలు పెడితే మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు కూడా ఆయురారోగ్యంగా, ఐశ్వర్యంగా, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా తిరుపతికి వచ్చినప్పుడు జీవకోన అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయండి. కార్యసిద్ధి కలిగించే అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం. మీ యొక్క కష్టాలన్నీ, అష్ట కష్టాలు తొలగి ఆనందంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. మీ నుదుట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, దర్శనం చేసుకోండి, విజయంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక చిన్న ప్రయత్నం. ఎలా అంటే చాలామందికి చిన్న ప్రశ్నలు మనసులో పడుతూ ఉంటుంది. నిత్య జీవితంలో ఎలా ఉండాలి, వాటి అన్నిటికీ ఒక చిన్న స్టార్ట్ అని కూడా చెప్పచ్చు. దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న: గురుగారు, నిద్ర లేవగానే ఏం చూడాలి? నిద్ర లేవగానే ఏం చూడాలి? చక్కగా అరిచేతిని ఇలా పెట్టేసుకొని రాకి గట్టిగా ఇలా అనడంతో కొంచెం నరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. చేతిని చూడండి, కరాగ్డే వస్తే లక్ష్మిని చెప్పుకోండి. మంత్రం చూడండి.
అద్దాన్ని చూడండి, మీ శ్రీమతిని చూడండి, మీ పిల్లల్ని చూడండి. ఏది చూసినా మంచిదే. చూడకుండా అయితే ఉండలేం కదా. ఏది చూడలేదు, మన ఎదురుగుండా గోడ కనబడుతుంది. ఆ గోడను చూసేపడిని ఇవన్నీ కూడా చూడండి కదా. న్యాచురల్గా ఆలోచిద్దాం. నిద్ర లేవగానే ఇది చూస్తే అవుతుందా, ఇది చూస్తే చెరుగు అవుతుందా అని ఏమీ లేదు. ఇష్టం వచ్చింది చూడండి, కానీ మంచిది చూడండి. విజయోస్తు. నెక్స్ట్, ఉప్పును ఎందుకు దొంగలించకూడదు అంటారు గురుగారు? ఉప్పుని దొంగలించకూడదు ఎందుకు, మరియు ఉప్పుని చేతిలో ఇవ్వకూడదు ఎందుకు, ఉప్పుని ఏ రోజుల్లో కొనాలి, ఇవన్నీ కూడా ఒక లెక్క ఉందండి. ఉప్పుని దొంగలించడం అంటే దరిద్రాన్ని దొంగలించినట్టే. సామాన్యంగా చాలా చీపెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే లైఫ్లో అది ఉప్పే. ఎవరు దొంగలించేది చాలా తక్కువ శాతం అని చెప్పచ్చు. ఉప్పుని చేతిలో ఇవ్వకూడదట. ఆ బంధం అనేది తెగిపోతుందట. ఉప్పులాగా బా నోరంతా కష్టమైపోయిందే అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఉప్పుని చేతికి ఇవ్వకూడదు. శుక్రవారం ఉప్పును కొనండి. అమావాస్య రోజు ఉప్పును కొనండి. ఉప్పు ఒక మంచి పిడికెడు ఉప్పు తీసుకొని దేవుడి ఇంట్లో అలా కింద పెట్టి ఉత్తర దిక్కులో ఒక దీపం వెలిగించి చూడండి. దరిద్రం అనేది పోతుంది. విజయోస్తు. నెక్స్ట్, గురుగారు అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఏంటి? అదృష్టం పట్టే ముందు నాకు కనిపించే సంకేతాలు ఏమైనా అంటే ప్రాతకాలంలో నిద్ర లేవాలని ఒక భావన వస్తుంది. ఫస్ట్ మనం దానికి చాలా దూరం అయిపోయాం కదా. ఈ ఫోన్ ద్వారా ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో తెలియదు. ఫస్ట్ సంకేతం ఏంటంటే ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం. తర్వాత మనకు వెళ్తూ ఉండగా, బయటికి వెళ్తూ ఉండగా ఆవు ఎదురుగుండా రావడం, లేదా ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఒకటి రావడం, లేదా మన ప్రియమైనటువంటి వాళ్ళు మనకు ఫోన్ చేయడం, వ్యక్తిగతంగా ఫోన్ చేయడం, ఇలాంటివి మంచి మంచి జరుగుతుంది. దైవ గురువుల్ని చూడడము, ఏదైనా ఒక క్షేత్రం చూడడము, మనకు తెలియకుండానే స్పాంటనైజ్గా ఇది జరిగిపోతుంది, యాక్సిడెంటల్గా జరుగుతుంది. ఇదే అదృష్టానికి సంకేతం. గెట్ రెడీ. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ప్రాతకాలంలో నిద్ర లేవండి. అన్నీ అదృష్టమే. ఎందుకంటే మీ యొక్క నిత్య జీవితంలో ఓ 4-5 గంటలు కలిసి వస్తే మీ వృత్తిని పెంచుకుంటూ మీ పోతే అదే అదృష్టం కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది కదా. మనం 9ంటికో 10ంటికో నిద్ర లేచిన తర్వాత చేసే ఏ పనైనా మళ్ళీ 5-6 గంటలు వెనకబడిపోతుంది కదా. 5ంటికి లేచి చూడండి. 5ంటికి స్నానాది కార్యక్రమం, నిత్యానుష్ఠానాన్ని చేసుకున్న తర్వాత 6ంటి తర్వాత ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మన యొక్క వృత్తి గురించి, మన ఉద్యోగం గురించి, మన చదువు గురించి ఆలోచిస్తాం. జీవితంలో ఎదుగుతూనే ఉంటాం. అదే అదృష్టం. దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడేది అని అంటాం. విజయోస్తు. నెక్స్ట్, సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చు అంటే మన హైందవ శాస్త్రంలో లేదండి. ఈవెన్ పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి తలనీలాలు వదకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము పురుషులు శిఖ ఎలా పెట్టుకున్నామో స్త్రీలకు కూడా శిఖ ఉంటుంది. ఆ శిఖ అలా చేసుకోవచ్చు, లేదా 3 కత్తెరలు ఇవ్వవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ఇంట్లో అశౌచమైనప్పుడు మగవాళ్ళు మాత్రమే కంప్లీట్గా గుండు లాంటిది కొట్టుకోవాలంటారు. కాబట్టి తలనీలాలు అనేది స్త్రీలకి కాస్త రిస్ట్రిక్టెడ్. మేము మొక్కుకున్నామండి అంటే ఆ మొక్కుదలకు నా దగ్గర ఆన్సర్ లేదండి. అది మీ విద్వత్కే వదిలేస్తున్నాను. ఈ సుమంగళి స్త్రీలు ఎవరైనా కూడా, సుమంగళి స్త్రీలు కాదు, ఏ స్త్రీలైనా 3 కత్తెరలు ఇచ్చుకోండి, మంచిది కదా. విజయోస్తు. గురుగారు, పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తులో ఉంటే ఏమవుతుంది? పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తుగా ఉంటే ఏమవుతుంది? చిన్నగా ఉంటే ఏముంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ముందు వెనక వాళ్ళు కట్టుకుంటారు. ఒకళ్ళు 20 ఏళ్ళ క్రితం కట్టుకుంటారు, ఒకళ్ళు ఇప్పుడే కట్టుకుంటారు, ఒకళ్ళు మన మధ్యస్థంగా కట్టుకుంటారు. దానికి సంబంధం లేదు. మీ బౌండరీ మాత్రమే మీకు లెక్క. అందులో ఈశాన్యం ఎలా ఉంది, తూర్పు ఎలా ఉంది, ఆగ్నేయం ఎలా ఉంది, దక్షిణం ఎలా ఉంది, నైరుతి ఎలా ఉంది, పడమర ఎలా ఉంది, వాయుమి ఎలా ఉంది, కుబేర స్థానం ఎలా ఉంది, ఇవి చూసుకోండి చాలు. కానీ పక్కిళ్ళు యువతల ఇల్లు మీకు సంబంధం లేదు. వాస్తు పురుషుడు ఒక గ్రామంలో, ఒక ఊరిలో 500 ఇల్లు దాటిందంటే వాస్తు పని చెయ్యదు. వాస్తు ఉండాలి. ఉన్న ఇంట్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి. కానీ పక్కింటిని, ఇటుపక్క ఇంటిని, ఎదురింటిని, వెనకింటిని చూడకండి. మీ ఇల్లు కరెక్ట్గా ఉందా చూడండి, అద్భుతంగా ఉంటుంది. విజయోస్తు. గురుగారు, ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యాన్ని ఇస్తాయి? ఐశ్వర్యం ఇచ్చే ప్లాంట్స్ ఈరోజు పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తున్నారు. ఏవేవో టీవీలో చెప్పేస్తారు, అన్నీ పెట్టేస్తారు. తులసి పెట్టండి, కృష్ణ తులసి పెట్టండి, రామ తులసి పెట్టండి. చక్కగా తులసి మొక్కల్ని చక్కగా కలబంద మొక్కను పెట్టండి. చాలామంది పెట్టట్లేదు. కలబంద మొక్కను పెట్టి చూడండి మీ యొక్క ఎలా ఉంటుందో. నెగిటివ్స్ అంతా కూడా చాలా. బిల్వాన్ని పెట్టండి. ఏమంటే బిల్వ మహావృక్షం కదండి, అది పెరిగేంతవరకు పెట్టండి. అదృష్టం ఉంటేనే బిల్వ చెట్టు మన ఇంట్లో పెరుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత బిల్వ మొక్క వాడిపోతుంది. అలా కాకుండా అదృష్టం ఉంటే ఆ ఇంట్లో పెరుగుతుంది. బాగా పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక దేవాలయంలో పోయి దాన్ని పెట్టండి. తర్వాత మళ్ళీ ఒక కొత్త పెట్టండి. ఇలాంటిది పెట్టడం వల్ల ఐశ్వర్యంగా ఉంటారు.
చిన్న చిన్న టబ్ ఉంటుంది కదా, వాటిలో కొత్తిమీరలు, మెంతకూరలు ఇలాంటివి పెట్టి వంటింట్లో వాళ్ళు కూడా మీకు మీరే చేయండి. ఈరోజు రేపట్లో చాలామంది ఆర్గానిక్గా పంటలు పండిస్తున్నారు కదా. ముఖ్యమైనటువంటి చెట్లు అంటే తులసి, మారేడు, బిల్వం మరియు కలబంద, ఇది పెట్టండి, చాలా బాగుంటారు. విజయోస్తు. ఈ అష్టమి, నవమి అబ్బో చాలా చెడండి, అయ్యో ఆ రోజు చేయకూడదు కదండి అని పెట్టుకుంటారు, చాలా తప్పండి. దుర్గాష్టమి, శ్రీరామ నవమి, ఇవన్నీ కూడా అష్టమి నవమిలోనే వస్తున్నాయి. కృష్ణాష్టమి, ఇవన్నీ కూడా అష్టమి నవమిలో, కాబట్టి చెయ్యకూడదని లేదండి. తిదివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలలో భగవంతుడు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని లేదు. ఆ కాలగర్భంలో కొన్ని చేసుకుంటూ పోతున్నారు. అష్టమి అంటే అష్టమంలో కొంచెం ప్రారంభంలో కాస్త అవకతవకలు ఉంటుందని ఏదో ఒక నానుడి ఉంది. కానీ ఆ రోజులో యమగండ దుర్ముహూర్త వర్జ్య రాహుకాలాలు చూసుకొని ఏ పనైనా చేయండి, తప్పులేదు. వీలుంటే చేయడానికి మీకు మనసు లేదు, ఎప్పుడో అప్పుడు చేసుకున్నారు కదా, దైవ ప్రార్థన చేయండి. ఆ 2 రోజుల్లో చెయ్యకూడదు అనేది ఏముండదండి, ప్రతి పని చెయ్యొచ్చు, దైవారాధనతో చేయండి. విజయోస్తు. గురుగారు, మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఉంటుందా? మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ ఉందా అంటే ఇంతకంటే జన్మ ఏం కావాలండి? మనమందరం ఈరోజు ఈ మీడియా ద్వారా మనం చూస్తున్నాం, ఒకళ్ళని చూస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ జన్మ భగవంతుడు మనకు రాసి ఇచ్చేశాడు, పుట్టుకతో ఇలా రాసి పంపించేశాడు. నువ్వు వెళ్ళరా బాబు, ఈ జీవితాన్ని చూసుకో అని చెప్పి. ఎంత వీలు ఉంటే అంతమందిని మనం మంచి చూస్తాం. పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్పి భగవంతుడు పంపించేశాడు. పరోపకారార్థం చెప్తాం, ఇతరులకు పరోపకారం చేస్తాం. మనకు అన్ని జీవులకి 5 తెలివే ఉంది, మనకు 6వ తెలివిని ఒకటి ఇచ్చాడు. మనము దేవాలయాలకి వెళ్తాం, ఆ దేవాలయ విగ్రహాన్ని సృష్టించిన వాడు మానవుడే, సైంటిస్ట్ మానవుడే, డాక్టర్ మానవుడే, రైతు మానవుడే. ఇవన్నీ చేసేవన్నీ ఇతరులని సృష్టించేది కూడా ఎక్కువ శాతంలో మానవులే ఉన్నారు. కాబట్టి ఇంతకంటే జన్మ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని స్తుతించే నోరు, భగవంతుడా నిన్ను స్తుతించే నోరు ఇచ్చావు, భాగ్యం. నిన్ను చూసే దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, కళ్ళు, భాగ్యం. ఈ యొక్క శరీరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని, భాగ్యం. ఇవన్నీ చెప్పదగిన, కృతజ్ఞత చెప్పగలిగిన ఏకైక జీవి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మానవ జన్మే. ఈ మానవ జన్మ అంత గొప్ప జన్మ. ఇంతకంటే గొప్ప జన్మ ఉందని నాకు తెలియదు, మీకు తెలియదు, అది ఎవరు చూసి ఉండలేదు. మనం ఇప్పుడు ఉన్నాం, మనం దీన్ని అనుభవిస్తున్నాం, అద్భుతంగా ఉన్నాం. ఉన్నన్ని రోజులు నవ్వుతూ స్నేహభావంతో ఉంటాం. విజయోస్తు. గురుగారు, నిత్య పూజ ఏ విధంగా చేయాలి? నిత్య పూజ, నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలంటే చక్కగా తలస్నానం చేయాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా ఏమండి మాకు చుండ్రు వస్తుంది, మాకు తల ఎంట్రుకలు రాలిపోతుంది, అవన్నీ లేదు. తలస్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపంతా కూడాను కడిగి పసుపుతో రంగు. ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా వర్తిస్తుందండి. ఏమండి మేము గడప కడగాలని మళ్ళీ వ్యంగ్యంగా అడగండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒకరు చేస్తారు, మగవాళ్ళందరూ కూడాను దేవాలయంలో ఇంటికి ఒక దేవుడు రూమ్ ఉంటుంది కదా, స్త్రీలంతా కూడా ఆ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి పెట్టడం, మగవాళ్ళందరూ పూజాది కార్యక్రమాలంతా చేయడం, స్త్రీలు ప్రసాదాలంతా కూడా చేసుకొని నిత్య కర్మానుష్ఠానం. దాంట్లో మంత్రంలోనే ఏం చెప్పబడింది? నిత్య కర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం అని చెప్పి వేదంలో చెప్పబడింది. మీ యొక్క నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ చేయాలంటే, వృత్తి ఏదైనా చేయాలంటే దైవ ప్రార్థన చేయాలి అంటారు. ఆ దైవ ప్రార్థన చేసే చోట కొంతమంది ధూపదీప నైవేద్య అభిషేక ఆరాధనలతో చేస్తారు, కొంతమంది నమస్కారంతో చేస్తారు, కనీసం దీపమైనా వెలిగించి చేస్తారు, లేదా నమస్కారం. ఇవన్నిటికంటే కూడా ఏం కావాలి? సర్వస్య శరణాగతి. ఈ రకంగా నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలో ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, ఈ ఫోన్ మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాము అని అన్నారనుకోండి, ఈ మాట్లాడేటప్పుడు ఏదో ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయింది కదా, మీరు నాకు కాల్ చేసినా, నేను మీకు కాల్ చేసినా. కానీ భగవంతుడితో కనెక్ట్ అవ్వండి ఫస్ట్. లౌకికమైనటువంటి వస్తువులతో తృప్తిపడ్డాడు భగవంతుడు. ఇలా కళ్ళు మూసుకొని ఉండగా స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడేటప్పుడు ఆ భగవంతుడితో వన్ విత్ గాడ్ అలా కనెక్ట్ అయినప్పుడే ఆ నిత్య పూజ యొక్క ఫలితం. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ స్వామివారు కనబడితే చాలండి, అదే నిత్య పూజ. విజయోస్తు.